నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. మరి దీనిపై ఇప్పటికే ఇరు పార్టీలు కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక దీనిపై జగన్మోహన్ రెడ్డి మరి ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం అయితే జరిగింది. ఆయన ఏం మాట్లాడతారా అని ప్రజలందరూ వెయిట్ చేస్తున్న టైంలో ఆయన ఎప్పటిలాగే డైవర్షన్ పాలిటిక్స్ అలాగే సంక్షేమ పథకాల గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఇక తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఏమీ జరగలేదు, మరి చంద్రబాబు గారు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, దీనిపై మేము సీజీఐకి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తామంటూ ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి ఓవరాల్గా దీన్ని మరి ఆయన మాటలను ఎలా చూడొచ్చు, ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎప్పట్లాగానే స్పందించారు. మరి ఆయన హయాంలో ఎలాంటి తప్పు జరగలేదంట, ఆయన సీజీఐకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని ఆయన చెప్పడం అయితే జరిగింది. సో మరి చంద్రబాబు గారు చూస్తే సాక్ష్యాధారాలతో సహా మరి ప్రజలకు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో ఈ అంశం ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మరి మా టైంలోనే ఎక్కువ టెస్టులకు పంపించాము, చంద్రబాబు గారే దీంట్లో కావాలని కలిపి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఆయన మాటల్లో ఎంతవరకు నిజముందంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటల గురించి పెద్దగా విశ్లేషించేది ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి హావభావాలు, ఆయన నటనా చాతుర్యం, ఒక అమాయకుడి లాగా ఒక మొహం ఫేస్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసే విన్యాసాలు చూస్తుంటే మాత్రం ఒకవైపు నవ్వొస్తూ ఉంటుంది, ఇంకొక వైపు అసలు అబద్ధాలు ఇంత కంఫర్టబుల్గా చెప్పేయచ్చా, అట్లా అబద్ధాలని కంఫర్టబుల్గా చెప్పేవాళ్ళు ఉంటారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా చెప్తాడంటే, మీకు అంతకు ముందర చంద్రబాబు నాయుడు ప్యాబ్లో ఎస్కోబార్ గురించి చెప్పాడు. ప్యాబ్లో ఎస్కోబార్ గురించి చెప్పినప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఒక జర్నలిస్టు అడిగాడు, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు ప్యాబ్లో ఎస్కోబార్తో పోలుస్తున్నాడు, దీని మీద మీ కామెంట్ ఏంటి అంటే, ఎవరు ప్యాబ్లో అంటే ప్యాబ్లో ఎస్కోబార్ తెలీదా నీకు? ప్యాబ్లో ఎస్కోబార్ అంటే అందరికీ తెలుసు, పెద్ద డ్రగ్ డీలరు, డ్రగ్ స్మగ్లరు, మొత్తం దేశం మొత్తాన్ని గడగడలాడించాడు, మనం కొలంబియా దేశాన్ని. అటువంటి వ్యక్తి గురించి నీకు తెలీదా? వచ్చాడు అతను కూడా, ప్యాబ్లో ఎస్కోబార్ కూడా ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి లాగా ఈ అండర్ గ్రౌండ్ డీల్స్ చేసేవాడు. అతను రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇతను ఎంపీగా గెలిచాడు. అక్కడ ఎంపీ అంటారో ఏదంటారో దానికి గెలిచాడు. గెలిస్తే అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది, ఇతని ఎన్నిక చెల్లదు అని. నా ఎన్నిక నువ్వు చెల్లదంటావా అని చెప్పి న్యాయస్థానం మీద అటాక్ చేశాడు. బాంబులు హెలికాప్టర్లో వెళ్ళి బాంబులు వేస్తే 135 మంది జడ్జిలు చచ్చిపోయారు. అంత భయానకమైన వ్యక్తి ఆ ప్యాబ్లో ఎస్కోబార్. ఆ ప్యాబ్లో ఎస్కోబార్ గురించి మామూలుగా సినిమాలు చాలా వచ్చినాయి. మొత్తం అసలు అతన్ని ప్యాబ్లో ఎస్కోబార్ అని కొడితే సినిమాలు వస్తాయి. మామూలు నెట్ఫ్లిక్స్లో అయితే పెద్ద సిరీస్ ఉంటుందన్నమాట. ఆ సిరీస్ అతను చేసిన నేరాలన్నింటినీ కూడా సీరియల్ లాగా తీస్తే ప్రపంచ దేశాల ప్రజలు ఎగబడి చూశారు, అసలు ఇటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుందా అని. బతికున్నంతకాలం అతని మీద ఎవడు తీసే ధైర్యం చేయలేదు, చచ్చిపోయిన తర్వాత తీశారు. అంటే ప్యాబ్లో అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ప్యాబ్లో ఎస్కోబార్ అంటే హే అని నవ్వి వెళ్ళిపోయాడు. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే నాకు, కాదంబరి జత్వాని కాదం అంటాడు. కాదంబరి జత్వాని తెలీదా నీకు? కాదంబరి జత్వాని నీకు తెలుసా తెలీదా? అందరూ మరి నీ పేరు చెప్తున్నారుగా, నువ్వే కిడ్నాప్ చేయించావని చెప్తున్నారుగా, నువ్వే ఆ కేసు కుక్కల విద్యాసాగర్ని కాపాడటానికి నువ్వు 3 IPS ఆఫీసర్లని చెప్తున్నారే, కాదం అని ఆపుతావే, ఇంత నటించాలా నువ్వు? కాదంబరి జత్వాని పేరు చెప్పటం, ప్యాబ్లో ఎస్కోబారు ఓకే, మన దేశం వాడు కాదు కాబట్టి నీకు తెలియదు అనుకో. కాదంబరి జత్వాని నువ్వు కిడ్నాప్ చేయించిన అమ్మాయి కూడా నీకు ఆ పేరు కూడా గుర్తులేదు నీకు. అదొకటి. అంటే నేను మామూలుగా
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీరు క్వశ్చన్ అడిగితే నేను ఇవన్నీ చెప్పటం ఏంటి? ఎందుకు చెప్పాను అంటే, ఇతను తెలియనట్టు నటించాడు అంటే దాని అర్థం ఆ నేరం ఇతనే చేయించాడు అని అర్థం. తెలియనట్టు నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ నేరాన్ని ఇతనే చేయించినట్టు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనం. కాదం అంటే ఏంటి? ఇతనికి ఏమి తెలియదు, కాదంబరి జత్వాని కేసే తెలియదు ఇతనికి. సీఎం ఆఫీసులో మీటింగ్ ఎట్ట పెట్టారు వాళ్ళు. సీఎం ఆఫీసులో ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి, అసలు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇట్లా అమ్మాయిల కేసుల్లో రావడం ఏంటి? ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేయాలి? ఏదైనా ఉగ్రవాద చర్యలు జరుగుతున్నా, లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్రలు జరుగుతుంటే, లేదు ఏదన్నా లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఎరైజ్ అవుతుంది అంటే ముందుగా హెచ్చరికలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదేంది ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ కేసుల్లో తిరుగుతుంటాడు అటు ఇటు. అది కూడా ఎక్కడ తిరుగుతాడు? ముఖ్యమంత్రి కార్యాలయంలో మీటింగ్ పెడతాడు కదా, నీకు తెలీదా? అట్లాగే ఇక్కడ కూడా, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ అపభ్రంశపు పనికి, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే వివరణ అంతా కూడా అబద్ధం, అన్యాయమైన వివరణ ఇస్తున్నాడు. టాపిక్ డైవర్ట్ చేయటానికి చంద్రబాబు నాయుడు వేసిన ప్లాంట. ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమైనా అంటే రాజకీయ ఆవిడెవడో కొత్త సలహాదారుని ఒక అతన్ని పెట్టుకున్నాడు కదా, అతనన్నా చెప్పాలి కదా కూర్చోబెట్టి. ఇవాళ ఏంటి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 100వ రోజు సెలబ్రేషన్ చేసుకోవాలి కదా, చేసుకుంటున్నారు కదా. అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, దీనికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 100 రోజుల పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. ఆ సెలబ్రేషన్స్ నుంచి డైవర్ట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయాన్ని తీసుకొచ్చి తన 100 రోజుల సెలబ్రేషన్స్ని తానే చెడగొట్టుకుంటాడా చంద్రబాబు నాయుడు? డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి అంటే ఏం డైవర్ట్ చేస్తావు? ఇంకా అదే వరదలు, అదే లా అంటాడు. వరదలు వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతోంది? అసలు ఏం అసలు వరదల నుంచి, వరదల్లో విజయవాడ వరదల్లో సక్సెస్ఫుల్గా ప్రజల్ని కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. బుడమేరు కట్టల మీద మట్టి అమ్ముకున్నది జగన్మోహన్ రెడ్డి. బుడమేరులో నుంచి ఇసుకలు తవ్వి ఆ మొత్తం గట్లన్నీ వీకెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. బుడమేరు ముంపు ప్రాంతాలని మొత్తం లేఅవుట్లు చేసి అమ్ముకున్నది జగన్మోహన్ రెడ్డి మనుషులు. ఆయన ఎందుకు డైవర్ట్ చేస్తాడు? ఆయన నేరుగా చెప్తున్నాడు ఈ పాపానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని ఆయనకి డైరెక్ట్ చెప్తున్నాడు. అందులో డీవియేషనే ఉంటుంది. వరదల్లో వరద బాధితులకి అసలు మొత్తం వరద వల్ల ఇంట్లో బురద చేరితే ఆ బురదను కూడా కడిగిచ్చాడు. కేంద్ర మంత్రులు వచ్చి అదేంటి బురదను కూడా కడిగిస్తారు, గవర్నమెంట్ని కడిగిస్తుందా అని అడిగారు. మేము అంతేనండి, మాకు ఎందుకంటే మాకు ప్రజలు ఇంపార్టెంట్, మాకు ఫైర్ ఇంజన్లు ఇంకా కావాలంటే ఇంకా తెప్పించి మేము ఇళ్ళు మొత్తం కడిగి శుభ్రం చేసి ఇస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు, అధికారులు వాళ్ళందరూ. అంటే ఎందుకు చెప్తున్నానంటే అటువంటి పనులు చేసి ఆయన మొత్తం ప్రజలని కాపాడి సక్సెస్ఫుల్గా ఆయన వరదల ఎఫెక్ట్ని తగ్గించిన వ్యక్తిగా ఆయన గురించి అందరూ చెప్పుకుంటుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి అంటాడు. దాన్ని డైవర్ట్ చేయడానికి చేసే కుట్ర నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు ఈ రోజున 100 రోజుల సెలబ్రేషన్లని 100 రోజుల సెలబ్రేషన్లు జరుపుకోకుండా మనమే కుట్ర పన్నుదాం అనుకుంటాడా చంద్రబాబు నాయుడు? ఏం ఆలోచిస్తారయ్యా మీరు? అసలు ఏమి స్ట్రాటజీలయ్యా? అన్ని తప్పుడు స్ట్రాటజీలు. కేసు అంటే సంక్షేమ పథకాలు లీస్ట్ కేసు. ఇప్పుడు నీకు ఏ సంక్షేమ పథకం ఎప్పుడు అమలు చేస్తామో చెప్తున్నారో అమలు చేస్తున్నారు. నువ్వు సామాజిక భద్రతా పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు తన్నకు ఆ గిజగిజలాడావు. ఆయన ఒక సంతకం పెట్టాడు, 1వ తారీఖు ఇచ్చేస్తున్నాడు. 3 నెలల బకాయిలతో సహా ఇచ్చేశాడు. అసలు ఎక్కడన్నా ఏ రాజకీయ నాయకుడైనా తను వాగ్దానం చేసిన రోజు నుంచి అమలు చేస్తాడు. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ఆయనకేం బాధ్యత ఉంది? అయినా సరే తను వాగ్దానం చేసిన రోజు నుంచి బకాయి ఇచ్చాడు.
ఆయన డైవర్ట్ చేస్తాడు. డైవర్షన్ పాలిటిక్స్ నువ్వేం సాధించావని నీ మీద ఫోకస్ లేకుండా చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేస్తాడు ప్రజల్ని. ఇప్పుడు అన్నీ కా 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 అని కాగుడింతం చదివాడు కదా కాదంబరి జత్వ అని కేసుని. దాని నుంచి డైవర్ట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి నానా తిప్పలు పడుతున్నాడు. ఈ లోపల ఈ పంది కొవ్వును తీసుకొచ్చి తిరుపతి లడ్డూలో కలిపిన విషయం బయటకు వచ్చింది. కాదంబరి జత్వాని కేసులోనే జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు కూరుకుపోయి ఉన్నాడు. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది. ఇంతకన్నా ముందర అతను కూడా గనుల శాఖ ఎండీగా పనిచేశాడు. ఆడు విమానం ఎక్కితే అందరికీ తెలుస్తుందని చెప్పి బస్సుల్లో కార్లల్లో రైళ్లల్లో వెళ్ళే వీలు లేక వెంకటరెడ్డి పడవల్లోకి వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ ఏది వీలైతే ఆ వాహనం ఎక్కి పరారే అవుతున్నారు. మనం ఈ కుక్కల విద్యాసాగర్ని కూడా చూసాం కదా, ఇతను ఎక్కడో డెహ్రాడూన్లో దొరికాడు. అట్లా ఎక్కడెక్కడ పరారైపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాటన్నిటి మీద ప్రజల దృష్టి డైవర్ట్ చేయడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈయనొచ్చి ఒక అద్భుతమైన నటనా విన్యాసాన్ని చూపిస్తూ చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సింది ఆయన కాదు, నువ్వు అధికారంలో ఉన్నంతకాలం ఏ సమస్య వచ్చినా, అంటే మామూలుగా ఏ కుంభకోణం బయటకు వచ్చినా వెంటనే ఒక తెలుగుదేశం కార్యకర్తని, తెలుగుదేశం నాయకుడినో, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయటం, డైవర్ట్ చేయాలని చూడటం, తెలుగుదేశం అంతా దీని మీద పడిపోతుంది కదా. అప్పుడు తను చేసిన నేరం నుంచి తను బయటపడచ్చు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న చాలా అద్భుతమైన క్వాలిటీ ఏంటి అంటే, తను ఏ నేరం అయితే చేస్తాడో అది తను చేశాను అని మర్చిపోయి ఎదుటివాడు చేశాడు అని చెప్తాడు. చాలా పెద్ద ఆర్ట్ అది. మామూలుగా వరల్డ్ ఫేమస్ నటులు కూడా అట్లా చేయలేరు. ఇప్పుడు ఏదో ఒక నేరం జరుగుతుంది, ఆ నేరం చేసిన వాడే వచ్చేసి రాముడు చాలా మంచిగా ఉంటాడు, రాముడు ఆదర్శ పురుషుడు అని చెప్పాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది మనకి? అరే అరగంట కిందట మర్డర్ చేసి వచ్చావు, ఇప్పుడు వచ్చి రామాయణం చదువుతున్నావు ఏంట్రా మాకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అటువంటి ఫీలింగ్స్ అయితే కలుగుతున్నాయి. ఇందులో పందికొవ్వుని చంద్రబాబు నాయుడే కలిపి దాన్ని టెస్ట్కి పంపించి ఆ టెస్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇప్పుడు బయట పెట్టాట. అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు 1,00,000 కోట్లు ఎట్లా సంపాదించావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా సరే తన ప్రభుత్వంలో ఒక చెడు కార్యక్రమం చేసి ఆ చెడు కార్యక్రమానికి ఒక సర్టిఫికెట్ తీసుకొని ఆ సర్టిఫికెట్ని బయట పెడతాడా జగన్మోహన్ రెడ్డి? కొంచెం ఆలోచించు, మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించు. నీకు ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారో నాకు తెలియదు, కానీ కొంచెం ఆలోచించు. చంద్రబాబు నాయుడే కొవ్వు ఫ్యాట్ కలిపి అందులో అది తీసుకొచ్చి ల్యాబ్కు పంపించి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి బయట పెడతాడా? ఏం మాట్లాడుతున్నావు? తను చేసిన నేరం ఎదుటి వ్యక్తి చేశాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా చంద్రబాబే భక్తుల మనోభావాన్ని తీశాడు. ఆ చంద్రబాబు భక్తుల ఈయన కాపాడాడు. ఈయన వీళ్ళ నాన్న తిరుమల పవిత్రతను కాపాడారు. చంద్రబాబు భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాడు. బయటికి వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అక్రమాలు, ఎటువంటి అన్యాయాలు జరిగినాయో ఈరోజు కొత్తగా ఎవరు చెప్పక్కర్లా, అందరికీ తెలుసు. అందులో ఇదొకటి. ఇప్పుడు ఇది బయటికి వచ్చింది. బయటికి వచ్చి లడ్డు వాసన వస్తున్నది. లడ్డు వాసన వస్తున్నదయ్యా, మీరు ప్రభుత్వం మారంగానే మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలామంది లోకేష్కి ట్వీట్లు పెట్టారు. లోకేష్కి అయ్యా మీరు గవర్నమెంట్ రాగానే అసలు ఈ లడ్డు విషయం ఏంటో తేల్చండి. ఇప్పుడు కాదు, ఎప్పుడో 2 ఏళ్ల కిందటి నుంచి పెడుతున్నారు. లోకేష్ ఏంటి, మా ప్రభుత్వం రాగానే మేము ఈ లడ్డూకి సంబంధించిన శాంపుల్స్ పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. క్వాలిటీ ఇష్యూ ఉందని అనుకున్నాం, కానీ ఇంత ఘోరం జరిగిందని ఎవరు అనుకోలే. వాళ్ళు కూడా, భక్తులు కూడా, ఎవరైతే లోకేష్కి ఒక్కడికే కాదు అందరికీ పెట్టారు మెసేజ్లు. ఈ లడ్డు కంపు కొడుతున్నదండి, ఇందులో పవిత్రత లేదు, ఇందులో ఏదో డౌట్ కొడుతున్నది అని చెప్పి
భక్తుల నుంచి కంప్లైంట్లు వచ్చినాయి. అసలు మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? ధర్మారెడ్డి అని ఒక మహానుభావుడు, చాలా గొప్ప వ్యక్తి, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆయనకు అసలు ఈ రాష్ట్రానికి ఆయనకి సంబంధం లేదు. ఆయన ఎక్కడో డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసేవాడిని తెచ్చి మన మనిషి మనం చెప్పినట్టు వింటాడు అని జగన్మోహన్ రెడ్డి ఆ ధర్మారెడ్డిని తెచ్చి పెట్టుకున్నాడు. ఆ ధర్మారెడ్డి ఈవోగా నిర్వహించిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ప్రతి వారం భక్తులు ప్రశ్నించేవాళ్ళు, నీ లడ్డు ఇట్లా ఉందయ్యా, లడ్డు వాసన వస్తున్నదయ్యా, ఆ లడ్డు క్వాలిటీ పెంచయ్యా, ఆ లడ్డూలో అసలు మొత్తం ఈ క్వాలిటీ పడిపోతున్నదయ్యా అని చెప్పింది ఎవరు వేరే వాళ్ళకి కాదు, ఇదే ధర్మారెడ్డి డైల్ యువర్ ఈవో ప్రోగ్రామ్ పెడితే ఆ డైల్ యువర్ ఈవో ప్రోగ్రాంలో కంప్లైంట్లు వచ్చినాయి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తుంటే మీకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి యాక్షన్ అంతా గుర్తు రావట్లా? ఇంత నటిస్తాడా? నీ ఈవో టైంలో, నీ ప్రభుత్వంలో, నీ ఈవో డైల్ యువర్ ఈవోలో కంప్లైంట్లు వస్తే దాన్ని రెక్టిఫై చేయడం చేతగాక, అంటే చేతగాక కాదు, చేతగాక అని చెప్పడానికి కలిపిందే వాళ్ళు కదా, కొవ్వు ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ కలిపిందే వాళ్ళు కాబట్టి చేతగాక అనే పదాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను. నేను చేసిందే నువ్వు కదా, కంప్లైంట్లు వచ్చినాయి కదా, నీ హయాంలోనే వచ్చినాయి కదా కంప్లైంట్లు. ఇప్పుడు వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ అంటావేంటి జగన్మోహన్ రెడ్డి? ఆలోచించు, ఒక్కసారి ఆలోచించి మాట్లాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ అనగానే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి ఎవరు కెమెరాలతో రావద్దు, ఎవరు వీడియోలు ఫోటోలు తీయొద్దు అని ఆదేశాలు పాస్ చేస్తాడు. వస్తే ఏమవుతుంది? రిపోర్టర్లు కెమెరాలు, వీడియో కెమెరాలు, మామూలు స్టిల్ కెమెరాలు తీసుకొని వస్తారు. ఏంటి నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే అటువంటి వాళ్ళని ఎందుకు ఆపుతావు? నువ్వు అందరినీ రమ్మను, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, నువ్వు సమాధానం చెప్పు. రిస్ట్రిక్టెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మనకి కావలసిన వాళ్ళని మాత్రమే పెట్టుకొని దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ అంటారా, ఏకపాత్రాభినయం అంటారా? అందరూ ఆయనకి సంబంధించిన మనుషులను పెట్టుకొని సాక్షి కెమెరాతో షూట్ చేసి పంపిస్తావు. పోనీ అట్లా పంపించినా నువ్వు అట్లా బయటికి వదిలిన నీ అధికారిక వీడియోలో నువ్వు ఎన్ని తప్పులు మాట్లాడావో తెలుసా? నువ్వు అధికారికంగా ఎడిట్ చేసి పంపించావు కదా, అందులోనే బొచ్చెడు తప్పులు కనపడుతున్నాయి, అన్ని ఫంబుల్ అవుతున్నావు, నువ్వు ఏది కరెక్ట్గా చెప్పలేకపోతున్నావు, నీకు క్లారిటీ లేదు. నువ్వు ఒక అమాయకుడిలాగా ఫేస్ పెట్టి నువ్వు మాట్లాడదామని ప్రయత్నం చేస్తుంటే నీ క్రూరత్వం బయటకు వస్తూ ఉన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ మీద మనం చేసే అనాలిసిస్. ఇది ఇప్పుడు మనం చెప్పింది మనం కరెక్టో కాదో ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన వాళ్ళు చాలామంది నాతోటి ఏమేమి నటిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే అన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం నటించావు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కోనారిల్లుతున్నావు. ఇప్పటికైనా నటన మానేసి పబ్లిక్ లైఫ్లో నటన పనికిరాదు, నటించకూడదు, చిత్తశుద్ధితో ఉండాలి. కనీసం అది నీకు లేదు, కానీ అలవాటు చేసుకోవటం మొదలుపెట్టు జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.